తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్ కాలేజీల ఫీజుల మోత మోగిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా వేలు లక్షల రూపాయల భారాన్ని పేరెంట్స్ మీద మోపుతున్నాయి. దీంతో తమిళనాడు తరహాలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ పెట్టాలన్న డిమాండ్ పెరుగుతోంది. అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ విద్యా సంస్థల అధిక ఫీజుల వసూళ్లపై విద్యార్థి సంఘం నాయకులు విద్యార్థులతో తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. రాష్ట్రాల్లోని పలు ప్రైవేటు పాఠశాలకు సంబంధించి కూడా విద్యార్థుల దగ్గర నుంచి ఇష్టానుసారంగా ఫీజులు గుంజుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో తల్లిదండ్రులకు పెను భారంగా ఉంది. సాధారణంగా ప్రభుత్వానికి సంబంధించి ఒక నిర్దిష్ట నియమాలు, ఒక ఫిక్స్డ్ రేట్లు ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. పక్కనే ఉన్న తమిళనాడులో అక్కడ ప్రభుత్వం సీఎం విజయ్ నేతృత్వంలో కూడా ప్రైవేటు పాఠశాలకు సంబంధించి కూడా ఫిక్స్డ్ రేట్లు ఒకటి పెడతాము, దాన్ని డిస్ప్లే కూడా చేస్తామని కూడా అక్కడ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఇక్కడ మాత్రం దానికి పరిస్థితి భిన్నంగా ఉంది. దీనిపైన విద్యార్థి సంఘం నాయకులు ఏమంటున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి పాఠశాలలో, మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మనం చూస్తే పక్కన తమిళనాడులో చూస్తే ఈ ఫీజుల నియంత్రణ పైన ఒక పద్ధతి అంటూ పెడతామని అక్కడ చెప్తున్నారు. దాని మీద ఒక డిస్ప్లే కూడా పెడతామని చెప్తున్నారు. మనకి ఇక్కడ ఏపీ తెలంగాణ ఇక్కడ చూస్తే ఎట్లా చూస్తే ఒక్కొక్క పాఠశాలలో ఒక్కొక్క రేట్లు ఉంటాయి. కనీసం ప్రభుత్వ నిబంధనలు ఏందో ఎవరికి తెలియదు. ఆ రేట్లు ఎలా ఉంటాయి, ప్రస్తుతం ఎలా ఉంది, విధానం ఎలా ఉంది, దీనిపైన ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ముందుగా అందరికీ విప్లవ వందనం అండి. నేడు చూసుకుంటే సమాజంలో ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, కానీ అందరూ విద్యనే వ్యాపారంగా మార్చేసిన పరిస్థితి నేడు. విద్యను వ్యాపారంగా మార్చడం వల్ల పేద విద్యార్థులకు సరిగా విద్య అనేది అందడం లేదు. నేడు చూసుకుంటే ప్రైవేట్ కాలేజీల్లో లక్షలు వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ రక్తాన్ని చిందించి మరీ ఫీజులు కడుతున్న పరిస్థితి. అయితే ఇటీవలనే మోహన్ బాబు యూనివర్సిటీ పైన కూడా మేము ఏఎస్ఎఫ్ గా చాలా పోరాడాం. అయితే మిగతా ప్రైవేట్ కళాశాలలు కూడా ఫీజులను అధిక మొత్తంలో వసూలు చేస్తున్న పరిస్థితి. మరి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో అన్నం దొరుకుతున్నప్పుడు తక్కువ ధరకే మనకు విద్య ఎందుకు దొరకడం లేదు? ఈ దేశంలో 5 రూపాయలకు అన్నం దొరుకుతున్న సమయంలో మరి కూడు గుడ్డ ఎంత అవసరమో మన విద్యార్థులకు విద్య కూడా అంతే అవసరం. ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు కానీ స్కూళ్లలో ఒక నియంత్రణ అంటూ లేకుండా, ఇప్పుడు ఉదాహరణకు ఒక చోట 50,000 అంటే ఒక చోట ₹1,00,000 అట్లా ఒక నియంత్రణ లేదు. అంటే ఎవరు ఏ చెప్తే ఆ రకంగానే ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ప్రభుత్వాల సైడ్ నుంచి ఏమైనా నియంత్రణ ఉంటే బాగుంటుందా? ఒక ఫిక్స్డ్ రేటు ఒక్కో కాలేజీకి మౌలిక వసతుల ప్రకారం ఏదైనా ఒక నియంత్రణ ఉంటే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా బాగుంటుంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. మనం చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రాలలో తమిళనాడులో ఇటీవల వచ్చిన సీఎం గారు విజయ్ గారు ప్రైవేటు కళాశాలల యొక్క ఫీజుల పైన ఒక చర్య తీసుకొని ఫీజు అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలని చెప్పి ఒక నియంత్రణ విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. మరి మన ప్రభుత్వం ఎందుకు అలా ఒక విధానాన్ని తీసుకురాలేకపోతుంది? అంటే వాళ్ళకు దోపిడీనే ఇష్టమా? విద్యార్థుల విద్యను వాళ్ళు వ్యాపారం చేసుకోవడమే వారికి ఇష్టమా? మరి పేద విద్యార్థులు ముందుకు రాలేకపోతే వారి బంగారు భవిష్యత్తు, వాళ్ళ తల్లిదండ్రుల సంతోషం ఎక్కడికి వెళ్తుంది? ఇన్ని సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి పొలం పనులు చేసుకొని పేద విద్యార్థులను చదివించి మా కొడుకు ఒక ప్రయోజకుడు అవుతాడు, మా కూతురు ఒక పొజిషన్ లో ఉంటుంది, రేపు పొద్దున వాళ్ళను ఒక ఉన్నత స్థాయిలో చూడాలనుకునేటువంటి తల్లిదండ్రుల కష్టం ఎక్కడికి పోతుంది? సమాజంలో ఇలాగే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్ అనేది చాలా వరకు దెబ్బతింటుంది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అమ్మఒడి, తల్లి దీవెన ఈ రూపంలో కూడా ప్రైవేటు పాఠశాలలు కూడా రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తున్నాయి ఫీజులు. మరి అలాగే ప్రభుత్వం నుంచి కూడా సహకారం ప్రైవేటు పాఠశాలకు వస్తున్నప్పుడు ఫీజులకు మాత్రం నియంత్రణ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు చెప్తున్నారు కదా, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే 5,600 కోట్లను రిలీజ్ చేయాల్సిన ప్రభుత్వమే మేము ఇంటి ముట్టడి చేస్తే కూడా 1,200 కోట్లను విడుదల చేసే పరిస్థితి నేడు చూసుకున్నట్లయితే. అంటే ఆ డబ్బును మనం కొట్లాడి సాధించుకోవాల్సిన అవసరం ఏముంది? అది ఆ డబ్బులు కొట్లాడి సాధించిన తర్వాత అయితే ప్రభుత్వ పాఠశాలలకు మళ్ళీ చెల్లిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఫీజుల నియంత్రణ ఎందుకు చేయలేకపోతుంది ప్రభుత్వం? ఈ ప్రైవేటు కళాశాల వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు పెద్ద మొత్తంలో డబ్బులు ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు కూడా మా దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇట్ హ్యాస్ టు బి స్టాప్డ్. Actually, the private colleges which are running without proper legal information also, they are collecting high amount of fees and it is impacting the future of students. మీరు చెప్పండి, ఫీజుల నియంత్రణ ఇప్పుడు తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా దీని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి ఏపీ కానీ తెలంగాణలో ఎలా ఉంటే బాగుంటుంది? నమస్తే, నా పేరు ప్రవీణ్ కుమార్, ఏఎస్ఎఫ్ తిరుపతి జిల్లా కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాలని వ్యాపారంగా చేసుకొని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించే స్థితికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఈరోజు ఎన్నో విధాలుగా కొట్టాడుతున్నాం. ఈ రోజు నారా లోకేష్ గారు యోగలం పాదయాత్ర ఉన్నప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ రోజు అనేక హామీలు ఇస్తూ అందరూ విద్యార్థి దగ్గరికి వెళ్ళి నేను ఖచ్చితంగా కూడా అందరికి ఉచిత విద్యని అందించే విధంగా నేను ముందడిగేస్తాను, మా నాయన ఎంతో చేశాడు, నేను విద్యార్థికి ఇంకా మంచి బంగారు బాట వేస్తాననేసి ఆ రోజు
పాట్గాల్ బలికి అబద్ధం మాటలు చెప్పి గద్దెక్కిన నారా లోకేష్ ఈ రోజు ఎక్కడ నువ్వు విద్యార్థుల పక్షాన ఉండవనేసి ఏఎస్ఎఫ్ గా సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నియంత్రణ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల పక్కన పెడితే ప్రైవేటు పాఠశాలలో ఇష్టారాజ్యం స్కూళ్ళు కానీ కాలేజీల్లో కూడా ఇప్పుడు ఒక ఫిక్స్డ్ రేట్లు అంటూ లేవు. అసలు ఎంత ఉంటాయో కూడా తెలియదు. ఏ కాలేజీ ఎంత చెప్తే అదే రేట్లు. దీనిపైన ప్రభుత్వం ఒక నియంత్రణ ఉంటే బాగుంటుందని అభిప్రాయం. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా భారం తగ్గుతుంది. ఫిక్స్డ్ ఒక రేట్లు అంతకన్నా ఎక్కువ రేటు వసూలు చేస్తే లేదా మౌలిక వసతుల ప్రకారం అన్ని చేసి ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టి ఏమన్నా ఫిర్యాదు చేసే పద్ధతి ఉంటే కొంచెం నియంత్రణ ఉంటుంది కదా అన్న అభిప్రాయం ఉంది. మీరు చెప్పినట్లు అనేక విధాలుగా కూడా ప్రభుత్వం దృష్టికి ఏఎస్ఎఫ్గా మేము తీసుకెళ్ళాం. ఈ రోజు ఎల్కేజీ నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ కి 7,500 రూపాయలు బుక్స్ ఫీజు తీసుకున్నాడు. అదే విధంగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి 9,000 రూపాయలు బుక్స్ ఫీజు తీసుకున్నారు. ఇదే కాకుండా కనీసం 50,000 తక్కువ ఎక్కడ కూడా ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ కూడా 50,000 రూపాయలు తక్కువ ఎక్కడ కూడా ఫీజులు లేవు. ఈ మాతో ఇష్టారాజ్యం కూడా ప్రైవేట్ యాజమాన్యం కార్పొరేట్ యాజమాన్యం విచ్చలవిడిగా బరితెగిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుకొని పోతా ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకొని అనేసి అనేక విధాలు కూడా విద్యాశాఖ జిల్లా విద్యాస్థాయి అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. ఏమనంటే ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ నడుపుతున్నాయో ఖచ్చితంగా కూడా నోటీస్ బోర్డులో ఆ ఫీ స్ట్రక్చర్ అనేది అక్కడ పెట్టండి అనేసి చెప్తున్నా కూడా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ రోజు విద్యా సంస్థ నడిపేవారంతా కూడా టీడీపీలో ఉన్నటువంటి మంత్రులే. ఇప్పుడు నారాయణ కావచ్చు, భాష్యం కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి మంత్రుల్లో ఉన్న వాళ్ళే కాబట్టి ఎవరు దాని గురించి మాట్లాడడం లేదు. ఈ రోజు కేవలం వాళ్ళ క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల పక్కనే ఈ రోజు విద్యాశాఖ అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి గారు పనిచేస్తున్నాడు. కానీ ఆ రోజు మాట ఇచ్చినటువంటి ప్రజల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ ఎక్కడ ఫైట్ చేయడం లేదు, మాట్లాడడం లేదు. ఈ రోజు ఒక్కొక్క తల్లిదండ్రులు కానీ కూలీ నాళ్ళు పని చేసుకుని ఏదో మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేపిస్తే ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేపిస్తే మంచి చదువు వస్తుంది ఆలోచనతో ఈరోజు ప్రైవేట్ లో జాయిన్ చేపిస్తా ఉంటే వాళ్ళ రక్త మాంసాలని పీల్చి రక్త ముద్దలుగా తింటున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య అనేది అందించడం లేదు. ఈరోజు ప్రైవేట్ కాలేజీలో స్కూల్స్ లో చదవాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ కూడా ఫీజు స్ట్రక్చర్ పెంచిన అవసరం లేదు. ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, వాటిని డెవలప్ చేసుకుంటే అక్కడ పంపించాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అలా ఇంకా కొంతమంది స్టూడెంట్లు ఉన్నారు. బాబు ఎలా ఉంది ఫీజు స్ట్రక్చర్? ఎలా ఉంది? మీరు చదువుకుంటున్నారు కదా, ఎట్లా ఉంటుంది పరిస్థితి చెప్పండి. ఫీజు అయితే ఎక్కువ ఉంది, కానీ చదువు బాగా ఉంటుంది, ఫీజు ఎక్కువ ఉంది. ఎట్లా ఒక్కో కాలేజీలో ఒక్కో ఫీజు ఉంటుంది అంటే ఇప్పుడు ఏదైనా ఏ వస్తువుకైనా కొన్ని ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. అయితే ఒక నియంత్రణ లేకుండా ఇప్పుడు మీరు కాలేజ్ చదివితే ఇక్కడ ఫీజు ఫిక్స్డ్ ఒక ప్రభుత్వం ఏమన్నా అలాంటి పద్ధతి పక్క రాష్ట్రంలో తమిళనాడులో అలాంటి పద్ధతి తీసుకొస్తామని అక్కడ ముఖ్యమంత్రి విజయ్ చెప్తున్నాడు. అలాంటి పద్ధతి ఇక్కడ ఉంటే బాగుంటుంది అంటారు. ఇక్కడ ఉంటే బాగుంటుంది. గవర్నమెంట్ కూడా ఇలా చేస్తే మనకి ఇంకా మంచిగా ఉంటుంది స్టూడెంట్స్ కి. ఇప్పుడు బయట ఎక్కడ పోయినా ఎన్ని కాలేజెస్ అడిగినా ఫీజులు అన్ని ఎక్కువనే తీసుకుంటారు. మినిమం 1 lakh లేకుండా ఇంటర్ అయితే రావట్లేదు. మా పేరెంట్స్ కూడా బాగా కష్టపడి చేసి అందరూ కడుతున్నారు. ఎవరైనా పేరెంట్స్ వాళ్ళకి ఎంత ఉంటే స్థాయిలో అంత వచ్చి వాళ్ళు కడుతున్నారు. కానీ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. మాకంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాం కాబట్టి ఓకే. బట్ పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకొంచెం కష్టపడి చదవాలన్న ఆశలు ఉన్న వాళ్ళకి అలా ఒక రేటు పెడితే కనీసం ప్రభుత్వానికి కూడా దానికి ఎంత అనేది తెలుస్తుంది, ఎంత వసూలు చేస్తున్నారని తెలుస్తుంది. అలా లేకుండా ఇష్టానుసారం అంటే వాళ్ళు 10,000 అని చెప్పి 1,00,000 రూపాయలు వసూలు చేసినా అడిగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి మారితే బాగుంటుందంట. ఇప్పుడు అవును మారాల్సింది. ఏమేమైనా అడగాలని వెళ్తున్నా వాళ్ళు మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, కాలేజ్ కంప్లైంట్ మేనేజ్మెంట్తో మాట్లాడుకోండి, అట్లా మాట్లాడతారు. అన్ని ఇప్పుడు ప్రైవేట్ అంతా అట్లే అయిపోయినారు. గవర్నమెంట్ ఏదో స్టెప్స్ తీసుకోవాలి. చివరి కొన్ని కాలేజీల్లో హాల్ టికెట్లు ఇవ్వము, మీరు పూర్తిగా ఫీజు కడితే కానీ ఇవ్వము అని చివరిలో ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎట్లా ఈ పరిస్థితి కూడా చూసారా మీకు తెలిసిన వాళ్ళు? చూసాం, కానీ ఇలాంటివన్నీ ఆపాలంటే గవర్నమెంట్ ఏదైనా స్టెప్స్ తీసుకోవాలి. మీరు చెప్పండి, ఎట్లా ఉండేది ఫీజుల పరిస్థితి? ఏమన్నా ఒక ఫిక్స్డ్ రేటు పెడితే బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది. కానీ ఒక్కో కాలేజ్ మేనేజ్మెంట్ బట్టి ఒక్కో కాలేజ్ అదే ఫీజు ఉంటుంది, ఫీజు స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అదే గవర్నమెంట్ తెస్తే కానీ కరెక్ట్ కాదు. ఒక స్కూల్లో కొంచెం మౌలిక వసతులు ఎక్కువ ఉన్నాయి, గ్రౌండ్ ఉంది, ఏదైనా సర్వీసు, ఫీజు దీనికి కొంచెం ఎక్స్ట్రా ఇంత అంటే ఓకే. అలా కాకుండా అసలు ఎవరికి తెలియకుండా అక్కడ రేటు ఎంత ఉందో తెలీదు, ఇష్టానుసారం ఇవ్వాలి. మరి ప్రభుత్వానికి కట్టే పన్నులు ఎంతో తెలీదు, ఇక్కడ వసూలు చేసేది ఎంతో తెలీదు. ఇలాంటి విధానం మారితే బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది. ఇవంతా మారాలి. మనం గవర్నమెంట్ మారిస్తే బాగుంటుంది. ఈ ఫీ స్ట్రక్చర్ కూడా మారాలి.
తమిళనాడులో మారినట్లాగా. అది ఇక్కడ విద్యార్థులు అయితే విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, విద్యార్థులు ఉంటున్నారు. ఈ ఫీజుల విధానం పైన ఒక నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలని చెప్తున్నారు. ప్రభుత్వం ఒకటి ఫిక్స్డ్ చేయాలి. అలా ఫిక్స్ చేసిన ఆ ఫీజులు ప్రతి స్కూళ్లలో ఒక నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేయాలి. ఒకవేళ అక్కడ ఏమన్నా మౌలిక వసతులు ఎక్కువగా ఉంటే దానికి తగ్గట్టుగా ఫీజులు మొత్తం మీద అది బహిరంగపరచాలి. ఫీజు ఎంత ఉండేది, ప్రభుత్వం కూడా దీని మీద పర్యవేక్షణ ఉండాలి. తల్లిదండ్రులకు భారం తగ్గించాలని చెప్పి విద్యార్థులు కోరుతున్న పరిస్థితి.